డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చక్రధర్. పిఎంఎస్లో రిస్క్ ఎంత? ఇదండి, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. చాలామంది ఇప్పటికీ నాకు కాల్ చేస్తున్నారు. సార్, పిఎంఎస్లో ఎంతవరకు రిస్క్ ఉంటుంది? చాలామంది చెప్తున్నారు ట్యాక్సెస్ ఎక్కువ పడతాయని, అలాగే కొంతమంది చెప్తున్నారు ఎక్కువ చర్నింగ్ చేస్తారని, అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని. చూడండి, ఇది ఒక మిత్ అని చెప్తాను. ఎందుకంటే మనకి చూస్తే లాస్ట్ 20 ఇయర్స్, అంటే మనకి 2015 నుంచి 2025 తీసుకుంటే, ఈ టైం 10 ఇయర్స్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెరిగింది అంటే బయట మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎంతగా పెరిగాయి, అలాగే పిఎంఎస్ అండ్ ఏఎఫ్ ఎంతగా పెరిగాయని చూసుకుంటే మనకి చూడండి, మ్యూచువల్ ఫండ్స్ 100 ఉన్న మ్యూచువల్ ఫండ్ మార్కెట్ సైజు ఇప్పుడు 200% అయిందండి. అంటే జస్ట్ డబల్ అయింది. కానీ వేరాజ్ పిఎంఎస్ ఏఎఫ్ చూస్తే 100 ఉన్నది 1000 దాకా పెరిగిపోయింది. అంటే 10 టైమ్స్ పెరిగింది మార్కెట్ దాన్ని. అంటే ఎలా రెవల్యూషన్ వచ్చింది చూడండి పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో, ఎస్పెషల్లీ నార్త్లో కావచ్చు, గుజరాత్ అటుపక్క చూస్తే మనకి బాంబే కావచ్చు, మహారాష్ట్ర సైడ్, ఢిల్లీ, మనకి కలకత్తా, ఇలాంటి అన్ని చోట్ల కూడా, మనకి చెన్నై కూడా ఈవెన్ బాగా పెరిగిందండి. మనమే ఏపీ తెలంగాణ కొంచెం డౌన్లో ఉంది పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో. ఇప్పుడు కొంచెం బాగా పుంజుకుంటుంది. సో చూడండి, బయట మార్కెట్లో చూస్తే మనకు డిఫరెంట్గా ఉంది. ఎక్కువ మంది కూడా ఇన్వెస్టర్స్ పిఎంఎస్కి ఏఎఫ్కి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకు ఇలాంటి మిత్ వచ్చిందో చెప్తాను చూడండి. ఎప్పుడైతే 2000 కావచ్చు ఆ టైంలో మినిమం 5 lakhs ఉందో పిఎంఎస్, ఆ టైంలో పిఎంఎస్ వచ్చిన స్టార్టింగ్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఏంటి అంటే, కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి డిఫరెన్స్ ఏంటి అని. ఒక 5 lakhs ఉన్న టైంలో ఎప్పుడైతే మార్కెట్లో పిఎంఎస్ మినిమం 5 lakhs ఉంది, తర్వాత 2014 దాకా కూడా అక్కడ నుంచి 25 lakhs అయింది, 2019 నుంచి 50 lakhs అయింది. సో గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ టైంలో ఒక ఆర్టికల్ వచ్చిందండి మార్కెట్లో డిఫరెన్స్ చేస్తూ. ఇప్పుడు చూడండి, ఆ ఆర్టికల్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు, చెప్తూ దాకా వచ్చారు. సో కానీ చెప్పిన ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంది. పిఎంఎస్ అనేది ఒక ఓషన్ అండి. అందులో డెట్ పిఎంఎస్ ఉంటుంది, ఈక్విటీ పిఎంఎస్ ఉంటుంది, హైబ్రిడ్ పిఎంఎస్ ఉంటుంది, పిఎంఎస్ విత్ మ్యూచువల్ ఫండ్స్ కాంబినేషన్లో ఉంటాయి, అలాగే లార్జ్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్లు ఉంటాయి, మిడ్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్లు ఉంటాయి, అలాగే కోర్ అండ్ సాటెడ్ పిఎంఎస్లు ఉంటాయి. పిఎంఎస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. మనం మొత్తం అన్ని పిఎంఎస్ కలిపి ఒకటేలాగా మనం ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు ఆ ఒక్క జరిగిన పొరపాటు, ఒక రిపోర్ట్ వల్ల, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జామ్ హాల్లో రాస్తున్నారు. ఒక ఎగ్జామ్లో ఒక 10 మంది వరుసగా కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు. ఫస్ట్ కూర్చున్న అబ్బాయికి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్లో మనకి న్యూక్లియర్ బాంబు ఏ కంట్రీ మీద పడింది, జపానా, ఫ్రాన్సా అని ఒక వచ్చింది. సో అతను పొరపాటున ఫ్రాన్స్ పెట్టాడు. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టూడెంట్ ఫ్రాన్స్ అని ఆన్సర్ ఇచ్చాడో, తర్వాత దాన్ని కాపీ కొట్టిన సెకండ్ పర్సన్ కూడా ఫ్రాన్స్ అని పెట్టాడు. దాని తర్వాత కాపీ కొట్టిన థర్డ్ పర్సన్ కూడా ఫ్రాన్స్నే పెట్టారు. అలా 10 మంది ఫ్రాన్స్ పెట్టుకుంటూ వచ్చారు. అంటే సెకండ్ వరల్డ్ వార్లో న్యూక్లియర్ బాంబ్ పడిన కంట్రీ ఫ్రాన్స్ అని చెప్పి అందరూ పెట్టారు. అది తప్పు. సో ఫస్ట్ పర్సన్ చేసిన తప్పుని అందరూ కాపీ కొట్టడం వల్ల జరిగిన ప్రమాదం ఇది. అలాగే ఫస్ట్ ఎవరైతే పిఎంఎస్ అనేది వచ్చిందో మార్కెట్లోకి, అప్పుడు కంపేర్ చేసినప్పుడు పిఎంఎస్లో ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి, పిఎంఎస్లో చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, పిఎంఎస్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి అని ఎప్పుడైతే అలా పెట్టారో, దాన్నే ప్రతి ఒక్క అడ్వైజర్ కావచ్చు, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కావచ్చు, దాన్నే వర్డింగ్స్ని రిపీట్ చేస్తూ అలా వచ్చారండి. ఇప్పటిదాకా కూడా అదే జరుగుతుంది. ఇవాళ కూడా పిఎంఎస్ అనగానే చర్నింగ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అలా అన్నింటిలోని చర్నింగ్ ఉండదండి. నీడ్ బేస్డ్ చర్నింగ్ ఉండే పిఎంఎస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఫీజు ఎక్కువ అంటారు, ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయండి. యాక్చువల్గా కంపేర్ చేస్తే ఏమవుతుందంటే, మీకు కొన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ అని కొన్ని ఉంటాయి, వేరియబుల్ ఛార్జెస్ అని కొన్ని ఉంటాయి. వేరియబుల్ ఛార్జెస్లో మీకు స్టార్టింగ్లో మీకు వచ్చి 1% ఉంటుంది. తర్వాత మీకు ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. వాళ్ళ ఫిక్స్డ్ కనుక మనం తీసుకుంటే ప్రాఫిట్ షేరింగ్ ఉండదు. 2.5% వన్ టైమే తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఏదైతే ఉందో, ఒక ఐసిఐసిఐ కావచ్చు, అలాగే ఒక ఎస్బీఐ కావచ్చు, లేకపోతే ఒక కొటక్ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, మనం గమనిద్దామండి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క ఫండ్లు తీసుకుంటే 10,000 కోట్లు ఉంటాయండి. ఒక్కొక్క ఫండ్లో 10,000 కోట్లు ఉంటాయి. అలాంటి ఫండ్స్ ఒక 20-30 ఉంటాయి ఈజీగా ఒక ఫండ్ హౌస్లో. వాళ్ళ కార్పస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మీరు ఒక కంపెనీ సైడ్ నుంచి చూద్దాం, ఆలోచించండి మీరు. ఒక ఏఎంసీ అంటే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో, దాని దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంది, పిఎంఎస్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి మనకి ఏంటంటే 10,000 కోట్లు ఉంది, దాని మీద 1% ఛార్జ్ చేస్తున్నారు, అంటే దగ్గర 100 కోట్లు వచ్చింది. అదే కనుక పిఎంఎస్లో చూస్తే హార్డ్లీ 2,000 కోట్లే ఉంటుందండి. దాని మీద 2.5% వీళ్ళు ఛార్జ్ చేస్తున్నా, కంపెనీకి వచ్చిందంతా అంటే 50 కోట్లే వచ్చింది. ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనకి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు అలా వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, దాని మీద 1% చేసినా కూడా అది కంపెనీకి కొన్ని వందల కోట్లలో లాభాలు వస్తాయండి. వందల కోట్లలో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కానీ పిఎంఎస్లో ఉన్నది టికెట్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ తిప్పి కొడితే 200,000 crores, 3,000 crores ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాటి మీద మీరు 2.5% వేసినా కూడా 75 కోట్లే వస్తుంది. సో కంపెనీస్ పరంగా చూస్తే పిఎంఎస్లోనే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి
వాళ్ళు యాడ్స్ కూడా ఎక్కువ ఇస్తారు. మనకి టీవీలో కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, చాలా చాలా ఎక్కువ యాడ్స్ ప్రమోషన్స్‌కి సంబంధించిన వాళ్ళు ఖర్చు పెడతారు. అలాగే పీఎంఎస్‌లో ఎక్కువ అమౌంట్స్ రావండి. వాళ్ళకి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ 2.5% చార్జ్ చేసినా కూడా వాళ్ళకి అది తక్కువగానే వస్తుంది. కాబట్టి మీకు ఇలా ఆలోచించండి. మీరు ఇన్వెస్టర్ పరంగా కాదు, ఒక కంపెనీ సైడ్ నుంచి ఆలోచించండి. వాళ్ళకి ఎక్కువ ఏది ప్రాఫిటబుల్‌గా ఉంది, ఏది ఎక్కువ వాల్యూమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే చూస్తే మనకి పీఎంఎస్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ నుంచి వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అలాగే మీరు చూస్తే ఏఎఫ్ ఉంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అందులో యాక్చువల్‌గా 1000 మంది కంటే ఎక్కువ మంది క్లయింట్స్‌ని తీసుకోకూడదు. ఒక ఏఎఫ్‌లో 1000 మంది క్లయింట్స్ అయిపోయారంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఏఎఫ్ స్టార్ట్ చేయాలి. అందుకే మీకు చూస్తే ఏఎఫ్‌లో ఎప్పుడు కూడా సిరీస్ వస్తాయి. సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ 4 అని వస్తుంటుంది. సో, ఎందుకు వస్తుందంటే ఒక పర్టిక్యులర్ ఏఎఫ్‌లో 1000 క్లయింట్స్ రాగానే స్టాప్ చేస్తారు. మళ్ళీ కొత్త ఏఎఫ్ స్టార్ట్ చేస్తారు. సో, అక్కడ 1000 మంది 1000 క్రోర్స్ వేసినా కూడా ఈవెన్ 1 క్రోర్ వేసినా కూడా మనకి వాల్యూమ్ చూస్తే ఏఎఫ్‌లో 1000 క్రోర్సే ఉంటుందండి. దాని మీద 2.5% ఉంటుంది. సో, మీకు ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో 10,000 కోట్లు, 15,000 కోట్లు ఉంటుంది. పీఎంఎస్‌లో చూస్తే 6,000, 5,000, 3,000 కోట్లే ఉంటుంది. ఏఎఫ్‌లో గని దారుణం 1000 క్రోర్సే ఉంటుంది. సో, వాళ్ళ సైడ్ నుంచి చూడండి, మీరు చూస్తే కంపెనీస్ తరఫు నుంచి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ వస్తుంది అమౌంట్. అందుకని ఆ డిఫరెన్స్ ఉందండి. ఇంకపోతే టాక్సేషన్ అంటారు. టాక్సేషన్ ఎప్పుడైనా ఈక్విటీ అనే మాట ఎక్కడైతే వచ్చిందో అది మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, పీఎంఎస్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే లాంగ్ టర్మ్ వచ్చేసి మనకేంటంటే 12.5%, షార్ట్ టర్మ్ 20% అండి. ఈ గ్యాపే ఉంది. సో, మనకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినందువల్ల మనం ఎక్కువ టాక్స్ కడతాము. ఇప్పుడు చూడండి, ఒక చీఫ్ మేనేజర్ ఉన్నారు. ఆయనకి 10,00,000 జీతం వచ్చిందనుకోండి, 10,00,000 మీద టాక్స్ కడతాడు. అలాగే ఒక క్లర్క్ ఉన్నాడంటే బ్రాంచ్ మేనేజర్ అదే బ్యాంక్‌లో, అతనికి 3,00,000 జీతం వస్తుంది. 3,00,000 టాక్స్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు. సో, మీకు ఎప్పుడైతే టాక్స్ అనేది ఎక్కడొస్తుందంటే మనకొచ్చిన ఆదాయం మీద వస్తుంది టాక్స్. ఇప్పుడు చూడండి, మీకు పీఎంఎస్‌లో 20% షార్ట్ టర్మ్ కాకుండా 30%, 40% షార్ట్ టర్మ్ పెట్టాము. అలాగే లాంగ్ టర్మ్ 12.5% కాదు. మేము 15%, 18%, 20% లాంగ్ టర్మ్ తీసుకుంటాం పీఎంఎస్‌లో అంటే అప్పుడు డిఫరెన్స్ వస్తుంది టాక్స్ పరంగా. అలా కాదండి, మనకొచ్చిన ఆదాయం మీద మనం టాక్స్ కడుతున్నాం కాబట్టి అది కూడా 12.5% లాంగ్ టర్మ్, 20% షార్ట్ టర్మ్ 2 ఈక్వల్‌గానే ఉన్నాయి కాబట్టి సో, టాక్స్ అనేది డిఫరెన్స్ ఏం లేదు. ఇదంతా ఒక జిమ్మిక్, గమ్మిక్ చెప్తుంటారు. భయపెట్టడానికి చెప్తారు. పీఎంఎస్‌లో వెళ్ళకూడదు, టాక్స్ ఎక్కువ పడుతుందని చెప్పడం తప్ప అలా ఏం లేదండి. అంతా బానే ఉంటుంది. ఇంకా చర్నింగ్ చూస్తే పీఎంఎస్‌లో కూడా బ్లూ చిప్ కేటగరీ ఏవైతే పీఎంఎస్‌లు ఉంటాయో చర్నింగ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్ జరుగుతుందండి. ప్రతిసారి ఏం చర్నింగ్ మార్చరు. యాక్చువల్ చర్నింగ్ చేసేది ఎందుకు అంటే జస్ట్ బికాస్ టు ఎన్హాన్స్ రిటర్న్స్. మన రిటర్న్స్ పెరగాలి అంటే కంపల్సరీ చర్నింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, చాలామంది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ తీసుకోండి మీరు. వాళ్ళ పోర్ట్‌ఫోలియో తీస్తే ఇప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవే ఉంటాయండి. సన్ ఫార్మా వాటి ఎంతగా సాచురేషన్ అయిపోయినాయంటే పెద్దగా రిటర్న్ రావట్లేదు. అయినా వాటిని కంటిన్యూ చేస్తుంటారు. టాటా మోటార్స్, మీకు ప్రతి ఒక్క పోర్ట్‌ఫోలియోలో ఉండేవి కామన్‌గా ఇవే. మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 75 స్టాక్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ 25 స్టాక్స్ మీద పెద్ద రిటర్న్ ఏం రాదండి. అలాగే బాటమ్‌లో ఉన్న 25 స్టాక్స్ మీద రిటర్న్ ఏం రాదు. మనకి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ వచ్చేది అంటే కొంచెం మిడిల్‌లో ఉన్న 25 స్టాక్స్ మీద రిటర్న్ వస్తుంది. అలాంటి క్వాలిటీ స్టాక్స్ మనం పీఎంఎస్‌లో తీసుకుంటారు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో, అదండి మనకి చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇట్లాంటి టైంలో 80,000 టైంలో కనుక మీరు సెన్సెక్స్ ఎప్పుడైతే 80,000 ఉందో ఇట్లాంటి టైంలో మీరు పీఎంఎస్‌లో ఎంటర్ కాకపోతే భారీగా నష్టపోతాం మనం. ఎప్పుడైతే ఫ్యూచర్‌లో 1,60,000, 1,20,000, 2,00,000 కూడా వెళ్తుంది సెన్సెక్స్ మనకి రాబోయే రోజుల్లో బై 2035 చెప్తున్నారు గట్టిగా. సో, అట్లాంటి టైంలో కనుక మనం పీఎంఎస్‌లోకి ఎంటర్ అయితే ఆల్రెడీ టీమ్ అంతా పోగొట్టుకున్న వాళ్ళం అవుతామండి. కాబట్టి ఇది ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద పీఎంఎస్ అని చెప్తున్నాను. మన దగ్గర 50,00,000 అండ్ అబోవ్ ఉన్నాయంటే మాత్రం కళ్ళు మూసుకొని పీఎంఎస్‌కి వెళ్ళిపోండి. పీఎంఎస్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక మంచి అడ్వైజర్‌ని సంప్రదించండి. చాలా ఆప్షన్స్ తెలుసుకోండి. రిస్క్ తక్కువ, ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ, టాక్సేషన్ తక్కువ. అలాంటి పీఎంఎస్‌లు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటే కనుక ఒక మంచి మ్యూచువల్ ఫండ్, ఒక మంచి పీఎంఎస్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మన ఆఫీస్ కూకట్పల్లిలో ఉంటుంది. మీకు వస్తే క్లియర్‌గా కూడా మ్యూచువల్ ఫండ్స్‌కి, పీఎంఎస్‌కి డిఫరెన్స్ ఏంటనేది చూపించొచ్చు మనం. సో, అదండి. అర్థం చేసుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ చేయండి, లాభాలు పొందండి అని చెప్తున్నాను. థాంక్ యూ.